దళిత జాతి ముద్దుబిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్తు భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా బాగుండాలి, వాళ్లకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై గలమెత్తి ప్రభుత్వాలతో యుద్ధం చేసి దళితుల హక్కులను కాపాడినటువంటి పద్మశ్రీ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, మేమందరం కూడా ప్రేమతో అభినవ అంబేద్కర్ గా భావించేటటువంటి మా ఆశాజ్యోతి మందకృష్ణన్న గారికి మాకు మద్దతు ఇవ్వడానికి విచ్చేసినటువంటి శుభ సందర్భంలో వారికి నేతకాని జాతి యావత్తు తరపున పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ గ్రూప్ 3లో అత్యంత వెనుకబడ్డటువంటి జాతి, ఆర్థికంగా సామాజికంగా పేదరికంలో మగ్గుతున్నటువంటి జాతి, నేతకాని జాతిని గ్రూప్ 3లో ఈ గ్రూప్ 3లో అత్యధికంగా అభివృద్ధి చెందినటువంటి జాబితాలో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా గ్రూప్ 3లో నేతకాని జాతిని పొందుపరచడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రెండవది, ఈరోజు దాదాపు మాల మాదిగల తరువాత దళిత జాతిలో అత్యధిక జనాభాను కలిగి ఉన్నటువంటి జాతి నేతకాని జాతి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 1,33,000 పైచిలకు నేతకాని జనాభాను చూపెట్టడం జరిగింది. అదే విధంగా సిర్పూర్, కాగజ్ నగర్, ఆదిలాబాద్ పరిసర ప్రాంతాలలో నేతకానీలందరూ కూడా దాదాపు మహర్ సర్టిఫికెట్ తీసుకుంటారు. ఈ మహర్లు 33,000. అంటే ఇక్కడ నేతకాని 1,33,000, మహర్లు 33,000. 1,33,000, 33,000 కలిపితే దాదాపు 1,65,000 జనాభాతో పేదరికంలో, ఆర్థికంగా సామాజికంగా పేదరికంలో మగ్గుతున్నటువంటి జాతి నేతకాని జాతి. కాబట్టి ఈ నేతకాని జాతికి జనాభా నిష్పత్తి ప్రకారం ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూపును ఏర్పాటు చేసి ఆ జనాభా ప్రతిపాదికన, జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు నేతకాని మహర్ హక్కుల సమితి రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. మరి ఏదైతే ఈరోజు వర్గీకరణ అంశంలో మరి ఈరోజు చూస్తున్న పరిస్థితుల్లో మా నేతకాని సమాజానికి తీవ్రని అన్యాయం జరిగింది. 10 లక్షల పైన మా నేతకాని సమాజం ఈ రాష్ట్రంలో, మరి ఇక్కడ భద్రాచలం నుంచి మొదలుకుంటే ఆదిలాబాద్ వరకు, హైదరాబాద్ నుంచి మొదలుకుంటే ఆసిఫాబాద్ వరకు ఈ విధంగా మరి విస్తరించి మా నేతకాని సమాజం చాలా పేదరికంలో, మరి ఏజెన్సీ ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాలుగా ఈరోజు మరి ఉంటే, ఈరోజు మా 10 లక్షలపై ఉన్న జనాన్ని 1,33,070కి మరి కుదించి మాకు ఒక శాతం వాటా కూడా రాకుండా ఇది రాజకీయ కుట్ర జరిగింది. మరి ఏదైతే ఈ కుట్రని మా యావత్ నేతకాని సమాజం కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మరి అలాగే మరి ఈ యొక్క అంశంలో పూర్తి స్థాయిలో మరి ఏం జరిగింది అనేది మరి పూర్తిగా మందకృష్ణ గారికి తెలుసు. ఎందుకంటే 30 సంవత్సరాల సామాజిక అనుభవం ఉన్న అన్నగారు మరి మాకు ఈరోజు పిలవగానే మరి మాకు మద్దతుగా వచ్చినందుకు ప్రత్యేకించి వారికి మా యావత్ నేతకాని సమాజాన మరి ప్రత్యేక ధన్యవాదాలు, మరి మాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఇలా మాకు అన్యాయం జరిగింది, మా నేతకాని సమాజానికి అన్యాయం జరిగింది, మీ వాటా తగ్గింది అని చెప్పి ఇలా మా కోసం వచ్చినందుకు మేము సంతోషపడుతున్నాం. మాకు కూడా మరి మా హక్కులు మాకు వచ్చే వరకు కూడా మరి మేము ప్రభుత్వం తోటి మేము ఢీకొంటాం. మరి ఖచ్చితంగా మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అలాగే మరి పిలవగానే మా నేతకాని సంఘం పరంగా మరి మేము పిలవగానే వచ్చినటువంటి మరి మాజీ ఎంపీ, పెద్దపల్లి మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్వర గారు,
మరి సుప్రీంకోర్టు న్యాయవాది అన్నగారు కూడా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మా జాతి బిడ్డ అయినప్పటికీ మరి మేము పిలవగానే మరి ముందుగా ఉండి మరి మందకృష్ణ గారు కూడా మేము పిలవగానే ముందుగా వచ్చినందుకు మా నేతగారి సమాజం పక్షాన ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాలో వెనుకబడి ఉన్నాం. మరి మాకు కూడా హక్కులు కావాల్సిందిగా ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ సర్వే చేస్తే ఏ సంఘము, ఏ కుల పెద్దల్ని పిలిచి మరి మీరు సర్వే చేశారు. సర్వే చేస్తే పిలవాలి కదా. ఈ మీ కులం నుంచి ఒక అవగాహన సదస్సు పెట్టి మరి ఒక ఆలోచన, వారి యొక్క ఆలోచన, అభిప్రాయాలు, ఆవేదనలు విన్న తర్వాతనే ఆ కమిటీ పూర్తి స్థాయిలో మరి ఒక రిజల్ట్ బయట పెట్టాలా, సర్వే బయట పెట్టాలా. ఎలాంటి ఇప్పుడు ఒక నేతల కులమని కాదు, ప్రతి కులంలో కూడా మరి ఉపకులాలు, మాలలో మాల ఉపకులాలు, మాదిగలో మాదిగ ఉపకులాలు. మరి మందకృష్ణ పోరాటం ఒక మాదిగల కోసమే కాదు, మరి ఎస్సీలో ఉన్న 59 కులాల కోసం మరి పోరాటం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలా ఏ కులంలో ఎంత నష్టం జరిగిందో అన్నగారికి పూర్తిగా తెలుసు. కాబట్టి మందకృష్ణ అన్నగారు మరి దాని ఒక పూర్తి వివరణగా చెప్తారని చెప్పి ఈరోజు మేము ఆశిస్తా ఉన్నాం. కాబట్టి మరి మందకృష్ణ గారు మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి బోర్లకుంట దీపకన్న మా నేతికాణ సంఘం చీఫ్ అడ్వైజర్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దపల్లి గౌరవ బొర్లకుంట వెంకటేష్ నేత గారికి, నేతకాని మహా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ గారికి, మహిళా అధ్యక్షురాలు సర్పే సోంబాయి గారికి, మరియు గాయకులు దర్వేలన్న కానీ మిగతా సోదరులందరికీ జైభీం తెలియజేసుకుంటూ, అనేక సంవత్సరాలుగా వర్గీకరణ ఉద్యమం గౌరవ మందకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ వర్గీకరణ యుద్ధంలో గతంలో మేము కూడా ఒకరికొకరు మరి ఎదురుగా వర్గీకరణ ఉద్యమంలో అమర నిరాహార చేసి మరి నేను ఉస్మానియా హాస్పిటల్లో, అన్నగారు గాంధీ హాస్పిటల్లో అమర నిరాహార దీక్ష చేశాం. కానీ ఈరోజు మేము చేసినటువంటి ఆ నిరాహార దీక్షలు ఏవైతే ఉన్నాయో, ఉద్యమాలు ఏమైతే ఉన్నాయో, సామాజిక ఉద్యమాలు కానీ ఇదే ప్రెస్ క్లబ్లో అనేక ఉద్యమాలు మరి కృష్ణన్న మేము కలిసి చేసినటువంటి సందర్భాలు తెలుసు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయానికి వస్తే సుప్రీంకోర్టు తీర్పు మొన్న వెలువడింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నడిచిందని అంటే తీర్పుకు వ్యతిరేకంగానే రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణను అమలు చేసిందని చెప్పేసి ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా అనేకటువంటి ఎస్సీలలో ఉన్నటువంటి 59 ఉపకులాలలో మాది ఉపకులం కాదు, మాది నేతకాని అనేది ఒక కులం. కాబట్టి మీరు చూస్తున్నారు 3వ గ్రూప్లో సి కేటగిరీలో దాంట్లో ఉన్నటువంటి 26 ఉపకులాలలో మా నేతకాని కూడా దాంట్లో చేర్చడం జరిగింది. మేమే 10 లక్షలు ఉంటే 17 లక్షలు ఉంటే మాదిగా మాల తర్వాత నేతకానీలు కాదు, 10 లక్షలు మేముంటే 10 లక్షలు తీసేస్తే 17 లక్షలలో 7 లక్షలు ఉంటారు వాళ్ళ మాలలు. మాకంటే తక్కువనే కదా మాలలు, మా జనాభా కంటే తక్కువనే కదా ఆ సెన్సెస్ ప్రకారం చూస్తే. కానీ అన్యాయం జరిగింది కాబట్టి అది ప్రభుత్వానికి కూడా తెలుసు. గౌరవ పెద్దల సమక్షంలో నేను ఈ సందర్భంగా, వేదిక సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక వారం గడువు ఇస్తున్నా. ముఖ్యమంత్రి గారు మా నేతకాని సమాజాన్ని గుర్తించి జనాభా తమాషా ప్రకారం ఒక వారం లోపల మాకు ప్రత్యేకమైనటువంటి కేటగిరీ కేటాయించి మాకు రిజర్వేషన్ కేటాయిస్తావా, లేకపోతే వారం తర్వాత ఏ క్షణమైనా నీ గాంధీ భవన్ తగలబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది చూసుకో, ఇది షమీల్ అఖ్తర్ గారికి కూడా నేను ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నీ నివేదిక తప్పుడు, ఎవరికి అమ్ముడుపోయావో తెలియదు కానీ నీ మీద కూడా హైకోర్టులో కాదు సుప్రీంకోర్టులో రాజ్యాంగానికి విరుద్ధంగా ఏ విధంగా రిపోర్ట్ ఇచ్చావో నీ మీద కూడా న్యాయ పోరాటానికి మేము సిద్ధపడతామని చెప్పేసి ఈ సందర్భంగా నీకు కూడా హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి పెద్దలంతా మాకు తెలిసి ఇలా 1,33,000 అంటున్నారు. 1,33,000 నేతకానీలు, మా 10 లక్షలు మీకు కనబడలేదా? ఒకసారి ఎమ్మెల్యే ఇచ్చారు మీ కాంగ్రెస్ పార్టీ మా అన్నగారికి, చెన్నూరు నుంచి ఎంపీ అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. రాజకీయ రిజర్వేషన్ ఒక వర్గం తొక్కివేస్తుంది కాబట్టి ఉన్నత వర్గం మనీ మాఫియా మీడియా నీ చేతిలో ఉండొచ్చు గౌరవ వివేక్ గారు, కానీ నీకు కూడా రాజకీయ పతనం తప్పదు మా చేతుల్లో. ఒకటి గుర్తుపెట్టుకో, ఎవరైతే అనుగవేస్తావో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం ప్రకారం మేము తప్పకుండా రాజ్యాంగ ప్రకారం నడుస్తాం, మీకు పతనం తప్పది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఒకటే వివరిస్తున్నా, మా నేతకాని కులానికి అన్యాయం జరిగింది కాబట్టి వారం రోజులు ఈ ప్రభుత్వానికి గడువు ఇస్తున్నా. వారం తర్వాత ఇక చూసుకో రేవంత్ రెడ్డి, నువ్వా నేనా తేల్చుకున్నాడే. కాబట్టి మాకు న్యాయం చేస్తావా లేదా? ఈ సందర్భంగా పెద్దలు గౌరవ కృష్ణన్న గారు మొన్న కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడి
మా నేతకాని సమాజం గురించి పెద్దలు వెంకటేష్ అన్నతోని కలిసి మాట్లాడిన తర్వాత ఈ రోజు భ్రమల పడింది. నువ్వు భ్రమల పడడం కాదు, మాకు డైరెక్ట్ నీ వివరణ కావాలి. బస్ వారం లోపల ఇస్తావా, లేకుంటే చూసుకుందాం. ధన్యవాదాలు. గౌరవనీయులు, ఈరోజు నేతకానిలకు జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు మద్దతు ప్రకటించడానికి వచ్చేసినటువంటి మైనారిటీ నాయకులు గౌరవనీయులు ఇస్మాయిల్ అన్న గారిని మాట్లాడాల్సింది. నేతకానిలకు ప్రత్యేక గ్రూపును ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ న్యాయమైనటువంటి డిమాండ్కు మద్దతు ఇవ్వమని ఇవాళ సమాజాన్ని అడుగుతూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పద్మశ్రీ మందకిషన్నకు జయభీములు, వెంకటేష్ నేత గారికి, మిగతా ఈ వేదికను పంచుకుంటున్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి జయభీములు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఇవాళ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించి 30 ఏళ్లుగా జరిగిన పోరాటంలో అన్యాయం జరుగుతున్నటువంటి వర్గం మాకు న్యాయం కావాలని కోరుకున్నప్పుడు ఒక ప్రజాస్వామిక విలువలతో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమానికి సంఘీభావంగా కదిలి వచ్చినటువంటి సప్పండ వర్గాల సమాజం నుంచి మైనారిటీలు కూడా వచ్చినారు, మద్దతు తెలియజేసినారు. ఈ ప్రభుత్వం ఒక 30 ఏళ్ల ఆకాంక్షను తలొగ్గి, మరీ ముఖ్యంగా ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు చెప్పుకోవడానికి ఇబ్బంది పడినా, లేకపోతే చెబితే పేరు వస్తుంది అనుకున్నా ఈ చరిత్ర రాసి పెడుతుంది. ఈ చరిత్ర గుర్తించింది. ఈ దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో మాదిగ జాతులకే కాదు అణగారిన వర్గాలకు అండగా నిలబడినటువంటి అభినవ అంబేద్కర్ గా, ఈనాటి నెల్సన్ మండేలాగా ఉన్న మందకృష్ణ గారి కృషి ఫలితంగానే ఇవాళ ఈ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుందనే భావన చదువుకున్న విజ్ఞానవంతులైనటువంటి సమాజంలో ఇవాళ ఉన్నది. మిత్రులారా, ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సభ కూడా న్యాయమైన కోరికను వెలుబుచ్చుతా ఉన్నది, న్యాయమైన డిమాండ్తో ఇక్కడ కూర్చొని ఉన్నది. ఇది ప్రభుత్వాలనో లేకపోతే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళనో భిక్ష ఎత్తుకోవడం కోసమో లేకపోతే వేడుకోల కోసమో కాదు. న్యాయమైన డిమాండ్ ఒకవేళ నెరవేర్చకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటే ప్రమాదం మీకే ఉంది. కాబట్టి ఒకసారి ఆలోచించమని హెచ్చరిక చేయడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి సమాజం ఉన్నదన్నటువంటి విషయాన్ని గుర్తెరగాలని నేను కోరుకుంటా ఉన్నా. నిన్న మొన్న జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే, కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఇంకా బాధ కలుగుతా ఉన్నది. 30 ఏళ్ళు ఒక మనిషి తన శరీరాన్ని, తన సర్వస్వాన్ని కోల్పోయి ఈ దేశం కోసం, ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాల కోసం నిలబడి కొట్లాడి, ఇక్కడ ఒక మండల స్థాయి నుంచి మొదలుకుంటే దేశ ప్రధాని వచ్చి గుండెలకు హత్తుకునే దాకా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి ఈ దేశం మొత్తంలో ఉన్నటువంటి ఏ వర్గం అయితే దీన్ని పరిష్కరించాలో ఆ వర్గమే ఒకసారి ఇటు తిరిగి చూసేటట్టు చేసినటువంటి ఈ ఉద్యమంలో తీరా ఫలితాలు వచ్చేటప్పుడు, నిర్ణయం జరిగేటప్పుడు అక్కడ కూర్చునే అవకాశం ఉన్నవాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చుంటే ఈ జాతి వాళ్ళను మళ్ళీ క్షమిస్తుందా? ఒకసారి మీరు ఎందుకు ఆలోచించలేకపోయినారని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఈ జాతి ఉసురు పోసుకోవడం కోసం మీరు ఒకరిద్దరు గెలిచి వచ్చి అక్కడ కూర్చున్నారా అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చాలా బాధ వేస్తా ఉంది. ఒక మైనారిటీ బిడ్డగా నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మాదిగల పక్షాన ఎట్లయితే ఉన్నామో మాదిగల ఉపకులాల పక్షాన కూడా ఉంటామని, అదేవిధంగా వెంకటేష్ నేత గారి చేయి పట్టుకొని వాళ్ళ వెంట ముందుకు సాగుతామని ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. నేతకారులు మహర్లు పడుతున్నటువంటి ఇబ్బందిని మందకృష్ణ ఖచ్చితంగా మీ వెంట ఉన్నాడు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. కానీ ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పదలుచుకుంటా ఉన్నా, ఐక్యతను విడనాడవద్దు, చెప్పుడు మాటలు వినవద్దు, అపోహలకు తలొగ్గవద్దు, అనుమానాల వైపు వెళ్ళవద్దు. కొన్ని తాత్కాలిక భ్రమల వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఆ కుట్రలకు మీరు బలి కావద్దని ఒక మైనార్టీ బిడ్డగా మీ సోదరుడు గాని నీ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చివరిగా ఇప్పుడు ఈ సంఘటన మొత్తం చూస్తూ ఉంటే ఎట్లా ఉందంటే వన్ సైడ్ లవ్ లాగా కనపడతా ఉన్నది. నేను ప్రేమిస్తా, ఒకవేళ నన్ను ప్రేమించకపోతే నేను యాసిడ్ పోస్తా. చూస్తూ ఉన్నాం చాలా ఘటనలు. ఇది విచక్షణ లేని వాళ్ళు, సైకో మనస్తత్వం ఉన్నవాళ్ళు, తర్వాత జ్ఞానవంతులనే ముసుగులో ఉండి అన్యాయం వైపు నిలబడే వాళ్ళు చేసేటటువంటి పిచ్చి చేష్టలు ఇవి. లెక్కలు కనపడతా ఉన్నాయి, జనాభా కనపడతా ఉంది. ఆ జనాభా వేసిన ఓట్లతో గద్దెనెక్కి మీరు కూర్చొని ఉన్నారు. కానీ లెక్కలు తేల్చేటప్పుడు, వాటాలు పంచేటప్పుడు కనీస స్పృహను మార్చినారు. ఇది వన్ సైడ్ లవ్ లాగా కనపడట్లేదా మీకు? ఒక పిల్లోడు ఇప్పుడు మందకృష్ణతో కలిసి వస్తూ ఉంటే అమీర్పేట దగ్గర ఆపి మమ్మల్ని ఒక ప్రశ్న అడిగినాడు. అన్న 11% రాదా? 11% రాకముందే కొంతమంది ఇది సరైన నిర్ణయం అని చెప్తున్నారు, అందరు చదువుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారు, మాకు ఆందోళనగా ఉంది, మా పరిస్థితి ఏంటన్నా, మా భవిష్యత్తు ఏంటన్నా అడుగుతున్నా ఉన్నాడు. ఒక చిన్న విద్యార్థికి ఉన్న సోయి మరి ఇలా చాలా మంది జ్ఞానవంతులు అని చెప్పుకున్న వాళ్ళకి ఎందుకు లేదు అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా,
న్యాయమైన పోరాటం, ధర్మమైన పోరాటం, ప్రజాస్వామిక విలువలతో కూడినటువంటి పోరాటం. ఈ పోరాటానికి తప్పకుండా తుది దశ వచ్చేంత వరకు, విజయం సాధించే వరకు కూడా సంఘీభావంగా నిలబడతామని, మనందరి ఐక్యతే ఖచ్చితంగా విజయం వైపు నడిపిస్తుందని, మీరందరూ ఐక్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. నేతకాని మహార్ సంఘం విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు సాయిని ప్రసాద్ గారిని. అందరికీ పేరు పేరున జైభీం తెలియజేస్తూ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కుల జనాభా దమాషాని జనాభాను బయటపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ విడుదల చేసినటువంటి జనాభా లెక్కలను నేతకాని విద్యార్థి సంఘంగా దీన్ని తప్పులు తడకగా అభివర్ణిస్తా ఉన్నాం. ఎందుకంటే లక్షలాది జనాభా ఉన్నటువంటి నేతకాని సమాజాన్ని కేవలం లక్షల్లో చూపించి వారికి చెందాల్సినటువంటి విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల వాటాను కేవలం ఒక సామాజిక వర్గం దోచుకోవాలనేటువంటి ఒక కుట్రతో కూడినటువంటి లెక్కలు బయటికి తీసుకురావడాన్ని నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మా వాటాను, మా జనాభాను, నిజమైనటువంటి జనాభా లెక్కలు కనుక బయట తెలియవేస్తే ఖచ్చితంగా సభ్య సమాజం అంతా కూడా వీళ్ళకి జరిగిన అన్యాయం పట్ల మాట్లాడతారు. ఖచ్చితంగా వీరి పట్ల ఒక వాళ్ళ భావనను తెలియజేస్తారని చెప్పేసి భావనతోని కేవలం మా లెక్కలని దాచిపెట్టి ఒక వర్గానికి మెప్పుకొండేటువంటి ప్రయత్నం చేస్తూ ఇవాళ మనం అణగదొక్కేటువంటి ప్రయత్నం చేయడం అనేది నిజంగా మా వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచేటువంటి ఈ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందని చెప్పేసి మాకు మానసిక భరోసాతో పాటు వారి ఒక సహకారంతో ఇక్కడికి విచ్చేసినటువంటి పద్మశ్రీ మందకృష్ణ గారికి నిజంగా మా యావత్ జాతి పక్షాన, విద్యార్థుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ అన్న, మీ ద్వారానే మా యొక్క సమస్య పరిష్కారం అవుతుందనేటువంటి ఒక ఆశాభావం ఉంది. మా గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వెంకటేష్ నేత గారి నేతృత్వంలో సమాజం అంతా కూడా ఒక్కసారి ఆలోచించాలి. మనకు జరిగిన అన్యాయం పట్ల కూడా మనం మాట్లాడకపోతే, మనకు జరిగిన అన్యాయం పట్ల కూడా మనం మౌనంగా ఉండి కేవలం ఎక్కడి ప్రాంత ప్రజలు అక్కడికే పరిమితం అయితే ఇప్పుడు కూడా మనం బయటికి రాకపోతే ఖచ్చితంగా నష్టం జరిగేటువంటి పరిస్థితి మనం ఊహకందని నష్టం జరుగుతూ ఉంటుంది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఇక్కడ విద్యార్థి సంఘంగా విద్యార్థులకు విజ్ఞప్తి చేసేది ఒకటే, మనము గతంలోనే విద్యా అవకాశాలను కనీసం అందుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఈ రోజుకు దయనీయమైన పరిస్థితిలో ఉన్నాం. ఒక్క యూనివర్సిటీ ప్రొఫెసర్ లేదన్న 9 యూనివర్సిటీలలో ఉంటే ఒక్క యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా మా సామాజిక వర్గం నుండి లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఉన్నత విద్యకు మేము ఎంత దూరం ఉన్నామనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి ఈ అన్ని కోణంలో మాకు రావాల్సిన వాటాను మాకు చెందించే విధంగా ప్రభుత్వాలు మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం మా పట్ల కక్షపూరితమైనటువంటి చర్యలకు పాల్పడకుండా మమ్మల్ని కూడా కన్సిడర్ చేసి మా వాస్తవ జనాభాని మాకు తేల్చేసి మేము ఒక విద్యార్థి సంఘంగా మీ అందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మాలలతో పోటీ పడలేకుండా మనము మన రిజర్వేషన్ ని వాళ్ళే హరిస్తున్నటువంటి ఉద్దేశంతోనే మనం రిజర్వేషన్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఉద్దేశాన్ని ఏ వర్గం అయితే అల్పసంఖ్యాక వర్గాలకు అభివృద్ధి పథంలో నడిపించడానికి రిజర్వేషన్ పెట్టడం జరిగిందో ఆ రిజర్వేషన్ ఫలాలు పొందలేమని చెప్పేసి ఉద్యమం చేసి మన వాటను మనం తెలుసుకున్నటువంటి తరుణంలో ఇక్కడ బలమైన సామాజిక వర్గాన్ని మేము బలహీనమైనటువంటి మాపుని కలిపేసి కూడా మా అవకాశాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఐక్యతగా పోరాటం చేస్తూ ముందుకు సాగాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ విద్యార్థి సంఘంగా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ సిద్ధం ఉన్నామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మేం నేత కనోళ్ళం కానీ చాత కనోళ్ళం కాదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మంచి చేస్తే, న్యాయంగా ఉంటే న్యాయము మంచి తిరిగి వస్తుంది అనడానికి ఈరోజు మా దళిత జాతి దేవుడు మందకృష్ణన్న మాకు అండగా, నీడగా, తోడుగా రావడం అనేటటువంటిది నిదర్శనం అనేటటువంటి అంశాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2019-24లో లోక్సభ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో నేతకాని జాతి అప్పుడు ABCD కేటగిరీలో మాల ఉపకులంలో ఉన్నటువంటి వ్యక్తిని. నేను ఎంపీగా ఉన్నప్పుడు మాల ఉపకులంలో ఉన్నాను. కానీ సామాజిక న్యాయంలో భాగంగా వాస్తవాలను చూసినటువంటి వ్యక్తిగా మందకృష్ణన్న
30 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నటువంటి ఆ జాతుల యొక్క ఆవేదన, ఆ జాతి యొక్క ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులను చూసి కన్నీళ్లు పెట్టుకొని నా మాల ఉపకులంలో ఉన్నప్పటికీ వర్గీకరణ చేయాలి, మాదిగలకు అన్యాయం జరుగుతుందని పార్లమెంటు లోకసభ సభ్యుడిగా లోక్సభలో గొంతు వినిపించినటువంటి వ్యక్తిని. ఆ రోజు నేను చేసినటువంటి మంచి, నేను ఆలోచించినటువంటి న్యాయం ఈ రోజు నా జాతికి అన్యాయం జరుగుతూ ఉంటే అడ్డంగా నిలబడి ఎదిరించి ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి మహోన్నత మానవతావాది అభినవ అంబేద్కర్ మందకృష్ణ మాదిగన్న అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాంటి మహనీయునితో కలిసి పనిచేసేటటువంటి అవకాశం వచ్చినందుకు అదృష్టవంతుడిగా భావిస్తూ మరొకసారి మా నేతకాణీలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తూ మాకు మద్దతుగా నిలబడి భవిష్యత్తు కార్యాచరణని ప్రకటించడానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పద్మశ్రీ అన్న మందకృష్ణ మాదిగన్న గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాదిగ నేతకాణీల ఐక్యత, మాదిగ నేతకాణీల ఐక్యత, మందకృష్ణన్న నాయకత్వం, మందకృష్ణన్న నాయకత్వం. ప్లీజ్ ప్లీజ్ పాత్రికేయ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరికీ ఉద్యమ నమస్సులు. ఈరోజు ప్రెస్ మీట్ ప్రధానంగా దళితుల్లో ఉండబడే 59 కులాల్లో 3వ అతిపెద్ద జనాభా గల నేతకాని వర్గ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. వారి ఆకాంక్షలను గౌరవించే నేను వారికి అండగా నిలబడడం కోసమే ప్రెస్ మీట్లో పాల్గొంటున్నా అనే విషయం మీ దృష్టికి కోరుతున్నాను. ముందుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతున్న ఈ సమయంలో ప్లీజ్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు సాగుతున్న ఈ సమయంలో దళితుల్లో ఉండబడే ఏ ఒక్క కులానికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నదని ఈ సందర్భంగా ముందుగా గుర్తు చేస్తున్నా. రిజర్వేషన్ల వర్గీకరణ అనేది ప్రక్రియ ముందుకు తీసుకెళ్తున్న దశలో దళితుల్లో ఉండబడే వివిధ కులాల ఆకాంక్షల్ని, మనోభావాలని గౌరవించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పంపిణీ అనేది నిన్నటి వరకు ఉమ్మడి రిజర్వేషన్లలో ఏ వర్గం దోసుకున్నదో నిన్నటి వరకు గత 7 దశాబ్దాలకు పైగా దళితుల ఉమ్మడి రిజర్వేషన్లను ఏ వర్గం దోసుకున్నదో ఈ వర్గీకరణ అనేది ఆ దోపిడిని అరికట్టే విధంగా ఉండాలి. ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియ
గతంలో జరిగిన దోపిడికి అరికట్ట వేసే విధంగా ఉండాలి కానీ ఇంతకు ముందు దోసుకున్న వాళ్ళకే మరింత దోసిపెట్టే విధంగా ఉండద్దని చెప్పి నేను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతకాలం దోసుకున్న ఏ వర్గం ఉన్నదో ఆ వర్గానికే మళ్ళీ పెద్దపీట వేసే విధంగా ఉండకూడదని, దోసుకున్న వర్గానికే మరింత దోసిపెట్టే విధంగా ఉండద్దని, ఎవరైతే ఇంతకాలం అన్యాయం గురైనరో, ఎవరైతే ఇంతకాలం అవకాశాలకు దూరమైనరో, ఆ అన్యాయం గురైన అవకాశాలకు దూరమైన వర్గాలకు న్యాయమైన ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో దక్కే విధంగా ఉండే విధంగా ఈ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న శాసనసభలో ఏ నిర్ణయాలైతే తీసుకున్నారో వర్గీకరణ సూత్రాన్ని ముందుకు నడిపిస్తూనే మళ్ళీ దోసుకునే వర్గానికే మరింత దోసిపెట్టే విధంగానే ఆ ప్రక్రియ ముందుకు సాగుతున్నట్టు కనిపించింది. కానీ అన్యాయానికి గురైన వర్గాల ఆకాంక్షలను గుర్తించినట్టుగా, అవకాశాలు కోల్పోయిన వాళ్ళ అవకాశాలను అందించినట్టుగా కనిపించట్లేదనే విషయాన్ని నేను ప్రస్తుతం నా నేతకాని సామాజిక వర్గం పక్షాన వాళ్ళ ప్రెస్ మీట్లో పాల్గొంటూ ఏ వర్గానికి అన్యాయం జరగకుండా చూడడం కోసమే మా ఎంఆర్పిఎస్ కూడా అందరికీ న్యాయం దక్కాలనే దాని మీదనే మొదటి నుంచి మేము పాటుపడుతున్నాం, మాట్లాడుతున్నాం అనేసి కూడా గుర్తు చేస్తున్నా. ప్రస్తుతం ముందు పంపిణీలో అసమానతలు ఎలా ఉన్నాయో ముందుగా నేను నా నేతకాని వర్గం కంటే ముందు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మొన్నటి నుండి తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభాకు తగ్గట్టుగా మాకు 11% రావాలి కదా అని అంటే కొన్ని స్వార్థపర శక్తులు లేదా పాలకులకు మాదిగల్లో ఉండే ఊడిగం చేసే శక్తులు, కొన్ని స్వార్థపర శక్తులు, వర్గీకరణ వ్యతిరేకించే స్వార్థపర శక్తులు నిన్నటి వరకు తోసుకోవడమే అలవాటుగా మార్చుకున్న స్వార్థపర శక్తులకు 11% ఎందుకు ఇవ్వాలని చెప్పి అడిగేటోళ్ళు ఉన్నారు. సేమ్ టైం జాతికి అన్యాయం జరుగుతుందని తెలిసినా, ఇతర దళిత వర్గాలకు అన్యాయం జరుగుతుందని తెలిసినా, నేతకానితో పాటు చాలా కులాలకు అన్యాయం జరిగిందని తెలిసినా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులకు ఊడిగం చేస్తే, పాలకులకు దగ్గరవుతే ఏదో కొన్ని వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయనే దాని మీద జాతికి అన్యాయం జరిగినా పర్లేదని చెప్పి మాట్లాడే స్వార్థపరులకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. నేను లెక్కల మాస్టర్ను కాను కానీ ఏదన్నా ఒక ప్రాథమిక స్కూల్కి వెళ్ళి పిల్లల్ని అడుగుదాం. 2వ తరగతి పిల్లల్లో, 3వ తరగతి పిల్లల్లో, 4వ తరగతి పిల్లల్లో, 5వ తరగతి పిల్లల్లో అడుగుదాం. 15 లక్షల జనాభా ఉన్న మాలలకు సింగిల్ క్యాస్ట్గా 15 లక్షల జనాభా గల మాలలకు 5% రిజర్వేషన్లు ఇస్తే అక్కడ ఒక 2వ తరగతి 3వ తరగతి చదువుకున్న ఒక రేవంత్ అనే పిల్లోని అడుగుదాం. మరి 30 లక్షలు ఉండబడే మాదిగలకు ఎంత వస్తుంది చెప్పు అని అడిగితే బహుశా రేవంత్కు తెలియక 9 అన్నట్టున్నది. రేవంత్కు తెలియక 9 అంటున్నది. 15 లక్షలకు 5 ఇచ్చినప్పుడు 30 లక్షలకు తెలివి కల్లా లెక్కలు తెలుసుకున్న పిల్లోడు అయితే 10% అంటారు. ఇంకా అదనంగా 2 లక్షలకు పైగా ఉన్నది, మళ్ళీ 32 లక్షల చిల్లర అన్నది.
మొదటి గ్రూపుకు కేటాయించేటప్పుడు 15 కులాలు కలిపి కూడా 1% ఇచ్చారు. 1,71,000కు 1% ఇచ్చారు. కానీ ఇక్కడ 2 లక్షలకు పైగా మాదిగలకు అదనంగా ఉన్నారు. మళ్ళీ 32 లక్షలు. 15 లక్షలకు 5 అయినప్పుడు 30 లక్షలకు 10 అవుతుంది. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు 1% వచ్చినప్పుడు 2 లక్షలకు పైగా ఉన్న వాళ్ళకు కూడా 1% వస్తుంది. అంటే 32 లక్షలకు పైగా ఉన్న వాళ్ళకు 11% వస్తుంది. మరి 11% మాదిగలకు ఎలా వస్తుంది అనే వాళ్ళకు 15 లక్షలు ఉన్న వాళ్ళకు 5% వచ్చినప్పుడు 32 లక్షలు ఉన్న జనాభా గల మాదిగలకు 11% రాకపోతే ఏ లెక్క ప్రకారం 9% వస్తాయో జవాబు చెప్పాల్సిన బాధ్యత ముందు ఉన్నది. రెండో పాయింట్, ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇప్పుడు నేను మా నేతకాని వర్గం తరఫున మాట్లాడుతున్నా. దళితుల జనాభాలో జనసంఖ్య పరంగా మొదటి స్థానంలో ఉన్నది మాదిగలు, రెండో స్థానంలో ఉన్నది మాలలు. జనసంఖ్యలో దళిత జనసంఖ్యలో 1,33,000 రికార్డు చూపెడుతున్నది. 1,33,000 పైగా రికార్డు చూపెడుతున్నది. దళితుల జనసంఖ్యలో 3వ స్థానంలో ఉన్నది నా నేతకాని వర్గం. నేతకాని వర్గాన్ని ప్రత్యేక గ్రూపుగా ఎందుకు చూడలేదనే ప్రశ్న ఉన్నది. నేతకాని వర్గంగా సి గ్రూప్లోని ఎందుకు పెట్టారు? బి గ్రూప్లో ఉన్న దాదాపు 7 మాదిగ కులానికి అందుబాటులో ఉన్న వారిని తీసి 1,71,000 తోటి ఒక గ్రూప్ ఏర్పాటు చేసినప్పుడు సి గ్రూప్లో 2 కులాలు నేతకాని మహర్, వాస్తవానికి మహారాష్ట్ర బేస్గా మహర్ నేతకాని వర్గం ఒకే సమూహంగా కొంత చూడబడుతుంటది. బి గ్రూప్లో ఉన్న వాళ్ళను, అంటే ఏబిసిడి గతంలో జరిగినప్పుడు బి గ్రూప్లో ఉండబడే, అంటే మాదిగల గ్రూప్లో ఉండబడే వాళ్ళను 7 కులాలను తీసుకెళ్లి ఒక సపరేట్ గ్రూప్ చేశారు. ఆ సపరేట్ గ్రూప్ చేయడానికి 1,00,000 దాటిన ఒక కులాన్ని ముందు పెట్టారు. అది మా బుడగ జంగం. బుడగ జంగం సంబంధించిన జనాభా 1,11,000. అంటే దళితుల జనాభాలో 4వ అతిపెద్ద కులం. 4వ అతిపెద్ద కులంగా ఉండబడే బుడగ జంగాలకు ఒక 15 కులాలు కలిపితేనే 1,71,000. 4వ జనసంఖ్య గల కులం బుడగ జంగం. 3వ జనసంఖ్య గల కులాన్నేమో సి గ్రూప్లోనే పెట్టి 4వ జనసంఖ్య గల కులాన్ని బి గ్రూప్ నుంచి పక్కకు పెట్టి సపరేట్ చేసి రిజర్వేషన్ ఇచ్చారు. ఇది కుట్రబుద్ధి కాకపోతే మరేంటి? 1,11,000 బుడగజంగాల ఒక కులానికి మిగిలిన 14 కులాలు కలిపితేనే 1,71,000. 2 లక్షల లోపున్న 15 కులాలను కలిపి ఒక గ్రూప్ చేస్తే దళితుల్లోనే 3వ అతిపెద్ద జనాభా కులమైన 1,33,072 ఒకటి, 31,920 32,000 మహర్. 2 కులాలు కలిస్తేనే 1,65,000 అవుతున్నాయి. ఇక్కడ 15 కులాలు కలిస్తే 1,71,000. ఇక్కడ 2 కులాలు కలిస్తేనే 1,65,000 వస్తున్నాయి. దీనికి ఇంకొక 5 కులాలు కలిపితే 2 లక్షల దాకా వస్తాయి. ఒక 5 కులాలు.
ఇంకో విషయం గుర్తు చేస్తున్నా నేను. మొదటి గ్రూప్లో 15 కులాలే, మొదటి గ్రూప్లో 15 కులాలే. మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలు అనబడుతున్న వాళ్ళలో 18 కులాలు. కానీ మెరుగైన గ్రూపులు అనబడుతున్న దాంట్లో మాత్రం 26 చేర్చారు. నేనంటున్నా ఈ 26 నుంచి మొదటి గ్రూప్ లాగానే ఇందులో నుంచి 9 తీసేస్తే ఇక్కడ కూడా 15 అవుతాయిగా. 26 నుంచి ఒక 9 కులాలని నేతకాని మహర్లని బేస్గా చేసుకొని, నేతకాని మహర్లని బేస్ చేసుకొని కొన్ని కులాలను కలిపితే ఇక్కడ కూడా సపరేట్ గ్రూప్ ఏర్పడుతుంది కదా. అంటే ఇక్కడ ఎందుకు రాలేదు? ఒక దగ్గర 15 కులాల కాడ ఎందుకు ఆగిండ్రు? 2 లక్షలు దాటకపోయినా మిగతా కాడ 18 కులాలు వచ్చినాయి కదా. ఇక్కడ 26 ఎందుకున్నాయి? తర్వాత బి గ్రూప్ లో మహారాష్ట్రకు సంబంధించిన 2 కులాలు ఉంటాయి. మాంగ్ గరోడి. వాళ్ళు చర్మ వృత్తి చేస్తారు, వాళ్ళ చేతిలో డప్పులు కూడా ఉంటాయి. వాళ్ళు చెప్పులు కుడతారు, చర్మకారుల పని చేస్తారు, వాళ్ళ చేతిలో డప్పులు ఉంటాయి. అంటే వాళ్ళు ఎవరు అన్నట్టు? మాదిగలకు దగ్గర. మరి మహార్లు ఎవరు అన్నట్టు? మహారాష్ట్ర బేస్. మాంగ్ అనే కులం పేరు మహారాష్ట్రలో ఉంటుంది ఎక్కువ జనాభా. మహార్ అనే కులం పేరు మహారాష్ట్రలో ఉంటుంది, అంబేద్కర్. దాన్ని అనుసరించి నేతకాని ఉంటుంది. అంటే మాదిగలకు మాంగులు మహార్లు ఎట్లనో మహర్లకు నేతకాని అట్లనే కదా. మరి చర్మ వృత్తి చేసేటోళ్ళు మాదిగలవుతే, డప్పులు కొట్టేటోళ్ళు మాదిగలవుతే వాళ్ళను బి గ్రూప్ నుండి తీసి మొదటి గ్రూప్లో తీసుకెళ్లారు. అంటే డైరెక్ట్ మాదిగల సంఖ్య ఇక్కడ ఉండకుండా చేయడానికి మాంగ్ గరోడి ఇందులో 14,652. మాంగ్ గరోడి 14,652 అన్న కలిపారు. డైరెక్ట్ మాదిగల గ్రూప్, అది మహారాష్ట్ర బేస్ కులం. మరి మహార్ కూడా మహారాష్ట్ర బేసే కదా. మాదిగల్లో మాంగులు ఉండద్దన్నప్పుడు, మాదిగ అనేది తెలుగు కులం. తెలుగు రాష్ట్రాల్లో మాదిగ అనేది కులం. మహార్ మహారాష్ట్ర కులం, మాంగ్ మహారాష్ట్ర కులమే. బార్డర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి లిస్టులో వచ్చేసారు. మరి మాదిగలకు చాలా దగ్గర ఉండబడే, వృత్తిపరంగా దగ్గర ఉండబడే మాంగుల్లోమో సపరేట్ గ్రూప్ చేసి, మరి అదే మహారాష్ట్ర బేసుకుండబడే మహార్లను మళ్ళా మాలలు ఎందుకు కలుపుకున్నారు? అక్కడ మమ్మల్ని వేరు చేశారు కదా. ఇక్కడ మీరెందుకు ఒకటిగా కనిపిస్తున్నారు? మహార్ అనేది కూడా మహారాష్ట్ర బేస్ కులమే, మాంగ్ గరోడి కూడా మహారాష్ట్ర బేస్ కులమే. ఇక్కడ నుంచి మాదిగల నుంచి దూరం చేశారు. వృత్తిపరంగా చెమార్లు డప్పులు కొడతారు అనే విషయం తెలిసి అక్కడ మహార్ బేస్ను కనీసం నేతకాన్లో కలపకుండా, నేతకాని వర్గంలో ఒక గ్రూప్ ఇవ్వకుండా మాలలే అట్లా అందులో పెట్టుకున్నారంటే, అంటే రిజర్వేషన్ ఫలాలు వర్గీకరణ దాంట్లో కూడా ఇటు మహర్ల అవకాశాన్ని, నేతకాన్ల అవకాశాన్ని, ఇతరుల అవకాశాలను కూడా మాలలే దోసుకోవాలనే ఒక కుట్ర బుద్ధి ఇందులో ఉంటే, మాలల ప్రజాపతిని తీసుకొచ్చిన ఒత్తిడి తలొగ్గే ఇటు కమిషన్ కానీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ కానీ తలొగ్గడం వల్లనే మూడో అతిపెద్ద కులాన్ని గుర్తించలేకుండా పోయింది. మహారాష్ట్ర బేసుకుండబడే మహార్లను నేతకానికి అందుబాటులో పెట్టకపోయింది అనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. ఇదంతా మన కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలు అనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. ఇకపోతే నేతకాని అతిపెద్ద జనాభా కాకపోతే, మొన్న శాసనసభలో ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకించి ముందుకొచ్చారో ఆ వివేక్ వెంకటస్వామి అనేటైనే దళితుల్లో 3వ అతిపెద్ద జనాభా గల నేతకాని సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ప్రత్యేక కార్పొరేషన్ కోసం డిమాండ్ చేసిన వివేక్ వెంకటస్వామి మరి ప్రత్యేక గ్రూపుగా ఎందుకు వాళ్ళకు కేటాయించాలని అడగలేకుండా పోతున్నాడు? మాలలకు, మాదిగలకు వేర్వేరు కార్పొరేషన్ ఉండాలని, వాళ్ళతో పాటు నేతకాని వర్గానికి కూడా కార్పొరేషన్ ఉండాలని చెప్పిన మీరు మరి
నా నేతకాని వర్గానికి మూడో అతిపెద్ద జనాభా గల కులానికి ఎందుకు ఓ 2-3 కులాలను కలిపి ప్రత్యేక గ్రూపుకు ఉండాలని కోరట్లేదు అంటే అవకాశాలని మాలలే దోసుకోవాలనే కుట్ర ఇంట్లో దాగి ఉన్నదనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే, అంతకుముందు సి గ్రూపులో ఉన్న 2 కులాలు అంటే మెరుగైన ప్రయోజనం పొందిన కులాల లిస్టులో ఉండబడే 2 కులాలు, అందులో మన్నె, అందులో పంబాల, ఇవి సి గ్రూపులో ఉన్న కులాలే కాకుండా ఆర్థికంగా లబ్ధి పొందిన కులాలే, విద్యాపరంగా ఉద్యోగపరంగా లబ్ధి పొందిన కులాలే. వాళ్లను అత్యంత వెనుకబడ్డ కులాలైన మొదటి గ్రూపులో చేర్చడం జరిగింది. అంటే మొదటి గ్రూపులో 15 కులాల్లో 13 కులాలు బలహీన కులాలు. మొదటి గ్రూపులో 15 కులాల్లో 13 కులాలు బలహీన కులాలు. ఆ 13లో బి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ నుండి తీసుకున్నారు. అంతకుముందు ఏ గ్రూప్ ఉండే బి గ్రూప్ నుండి తీసుకున్నారు. కానీ అంతకుముందు సి గ్రూపులో ఉండబడే మన్నె అండ్ నేతకాన్ని మళ్ళా అత్యంత బలహీన కులాల్లో చేర్చారు. అందులో కూడా కుట్ర దాగిన్నది ఏంటంటే, ఆ బలహీనులకు మిగిలిన 13 కులాలకు సంబంధించిన రావాల్సిన అవకాశాలను ఈ లబ్ధి పొందిన కులాలుగా డెవలప్ అయినాయే, ఆ డెవలప్ అయిన కులాలే మిగిలిన మొదటి గ్రూపులో ఉండబడే ఆ వర్గాల ప్రయోజనాలను వీళ్ళను దోసుకోవడానికి అందులో చేరినట్టుగా కనిపిస్తున్నది. అంటే కమిషన్ని ప్రభావితం చేసినట్టుగా, ముఖ్యమంత్రిని ప్రభావితం చేసినట్టుగా ఆర్థిక వనరులు ఉండబడే మాల కులస్తులు, రాజకీయంగా పట్టు బిగించిన మాల కులస్తులు, శాసించే స్థాయిలో ఉండబడే మాల స్వార్థపరులు ఇవాళ మాదిగలకు అన్యాయం చేస్తున్నారు. మొదటి గ్రూపులో ఉండబడే మిగతా 13 కులాలకు అన్యాయం చేస్తున్నారు. ప్రధానంగా 3వ అతిపెద్ద జనాభా గల నా నేతకాని వర్గాన్ని కూడా దోసుకోవాలని కుట్ర చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండించడమే కాకుండా, ఖచ్చితంగా 3వ అతిపెద్ద జనాభా కులమైన నా నేతకాని వర్గానికి సారూప్యత ఉండబడే నా మహర్లకు అండగుంట ఉండడం అనేది మా బాధ్యతగా గుర్తిస్తామనేసి కూడా ప్రత్యేక వర్గంగా గుర్తించాలనే ఓ ప్రయత్నాలకి, ప్రత్యేక వర్గంగా రిజర్వేషన్లు కేటాయించాలనే ఒక డిమాండ్కి ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ ఎప్పుడు నా నేతకాని మహర్ వర్గానికి నిరంతరం అందుబాటులోకి వస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం మెడల్ వంచైనా సరే ప్రత్యేక రిజర్వేషన్ నా నేతకాని వర్గానికి సాధించడంలో ముందుంటామనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఇక ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ముందు మా ఆకాంక్షలకు అనుగుణంగా 5% ఉన్న 15 లక్షలు ఉండబడే మాలలకు 5 ఇచ్చడం కరెక్ట్ అవుతే 32 లక్షలు ఉండబడే 32 లక్షలు ఉన్న మాదిగలకు 11 రావడం కరెక్టే అనే విషయం మీ దృష్టి తీసుకొస్తున్నా. అత్యంత వెనుకబడ్డ వర్గాల్లోకి మొదటి గ్రూపులోకి అత్యంత అభివృద్ధి చెందిన మాల పంబాల చేరడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. 4వ జనసంఖ్య గల బుడగ జంగాలను అనుసరించి కొన్ని కులాలను కలిపి ప్రత్యేక గ్రూపులు ఇవ్వడం న్యాయం అవుతే, 3వ జనసంఖ్య గల జనాభాలోనే 3వ జనసంఖ్య గల అతిపెద్ద కులమైన నా నేతకాని మహర్ల నాయకత్వంలో ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయాలనే దాని మీద మేము ముందుకు వస్తామనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో ఖచ్చితంగా సబ్ కమిటీని కలుస్తాం. ఈ విషయంలో సబ్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కమిటీ సభ్యులను త్వరలోనే కలుస్తాం. ఏవైతే మా విజ్ఞప్తులు ఉన్నాయో, ఏవైతే మేము ప్రతిపాదనలు పెడుతున్నామో ఆ ప్రతిపాదనలు న్యాయం గనక మా విజ్ఞప్తులను న్యాయబద్ధంగా ఆలోచించి ఖచ్చితంగా శాసనసభలో చట్టరూపం దాల్చకముందే, శాసనసభలో వర్గీకరణ ప్రక్రియ చట్టరూపం దాల్చకముందే ఖచ్చితంగా మాదిగల ఆకాంక్షల్ని, అదే సమయంలో నా నేతకాని ప్రజల ఆకాంక్షల్ని, మొదటి గ్రూపులో ఉండబడే భయాందోళనని, మొదటి గ్రూపులో భయాందోళన ఏంటిది, అక్కడ మన్నె అండ్ పంబాల అక్కడ చేరడం, అక్కడ భయాందోళనకు గురవుతున్నారు. నిన్న ఒక విషయం గుర్తు చేస్తున్నా. మొన్న ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడే వందలాది మంది మా మాంగులు, ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లా నుంచి వందలాది మంది మాంగులు వచ్చారు. అన్నా మేము ప్రత్యేకం కోరుకోలేదే, మేము బి గ్రూపులు ఉంటేనే మేము బాగుపడతామన్నా అని చెప్పి
ఏబిసిడి వర్గీకరణ జరిగినప్పుడు బి గ్రూపులు ఉన్నప్పుడే మాకు ఉద్యోగాలు వచ్చినాయన్న మమ్మల్ని ప్రత్యేక గ్రూప్లో చేర్చొద్దని వాళ్ళు అనిపోయారు. వాళ్ళు రేపు వస్తున్నారు. అంతేకాదు నిన్న కొంతమంది అన్న ఉన్నప్పుడే బుడగ జంగాలకు సంబంధించిన పెద్దలు కూడా వచ్చి అన్న మేము ప్రత్యేక గ్రూప్ కోరుకోవట్లేదన్నా, ప్రత్యేక గ్రూప్ కోరుకోవట్లేదన్నా, మమ్మల్ని కూడా మన గ్రూప్లో ఉండేటట్టు చూడండి అని చెప్పి నిన్న వాళ్ళు వచ్చిపోయారు. రేపు వాళ్ళతో ఒక సమావేశం ఉన్నది. నేను వాళ్ళకి చెప్పాను, మీకు మాతో కలిసి ఉండే స్వేచ్ఛ ఎట్లయితున్నదో విడిపోవాలనుకున్న విడిపోయే హక్కు కూడా ఉన్నది. మేము కలిసి ఉండాలని బలవంత పెట్టాం. మీరు విడిపోతామంటే కలిసి ఉండమని మేము గట్టిగా కోరం. మీకు కలిసి ఉండాలనే ఆకాంక్ష ఉంటే కలిసి ఉండండి. మీకు ఏదైనా ఇబ్బంది అనుకుంటే మీరు విడిపోతామన్నా విడిపోండి. మీకు కలిసి ఉండే స్వేచ్ఛ ఉన్నది, విడిపోయే హక్కు కూడా ఉన్నది. ఈ రెండింటిని మేము గౌరవిస్తున్నాం. మీరు ఏదో ఒక ప్రతిపాదనతో మీరు రండి. నిన్న చెప్పింది అదేగా, మీరే ఏదో ఒక ప్రతిపాదనతో రండి అని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే అందరి ఆకాంక్షలను గౌరవించే వ్యక్తిగా నా వంతు పాత్ర సమాజం కోసం, మా దళితులందరి కోసం కేటాయిస్తాం. ఇందులో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లే వ్యక్తులైన మా మీద ఈ విషయంలో ఆధారపడి ఉన్నదనేసి కూడా గుర్తు చేస్తూ, నిన్నటి వరకు ఈ వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళు రెండు పార్టీలను బలంగా తిట్టేవాళ్ళు. వర్గీకరణ చేసి చంద్రబాబు నాయుడు దళితులను చీల్చిండు, టీడీపీ అంతు చూస్తామని చెప్పి మాట్లాడేటోళ్ళు ఉండే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ కనిపిస్తుండ్రు. లేదా వర్గీకరణ ప్రక్రియకు సహకరించింది కేంద్రంలో బీజేపీ అవుతే సుప్రీంకోర్టు విచారణ జరుగుతున్న సమయంలో అఫిడవిట్ ఇవ్వడం కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం సహకరించినట్టే. అప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారిని, బీజేపీని మా దళితులు చీల్చే మనవాద పార్టీ అని చెప్పి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు కదా. అప్పుడు కాంగ్రెస్ ను వీళ్ళు భుజానెత్తుకున్నట్టుగా చేశారు. మరి ఇప్పుడు కాంగ్రెసే వర్గీకరణ చేయబోతున్నది. ఇప్పుడు మరి కాంగ్రెస్ ఏమంటారు అనండి చూద్దాం. టీడీపీని దూషించారు కదా, వర్గీకరణ ముందు చేసింది టీడీపీని దూషించారు కదా. గౌరవ నరేంద్ర మోడీ గారు మాదిగల సభకు వస్తే సుప్రీంకోర్టు తీర్పు రావడానికి కేంద్రం అఫిడవిట్ ఇస్తే గౌరవ బీజేపీ పార్టీని, గౌరవ నరేంద్ర మోడీ గారిని ఇష్టాసాంగ్ తిట్టారు కదా. మరి మీరు ఇప్పుడు ఎక్కడికి పోతారు? మీరు వర్గీకరణ వ్యతిరేకించదలుచుకుంటే మీరు ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా మీకు అండగా ఉండదు. ఇక్కడ నిన్న శాసనసభలో జరిగిన చర్చల్లో శాసనసభకు నాయకత్వం వహిస్తున్న పార్టీలు ఎన్నో అన్ని సపోర్ట్ చేసినాయి. ఎంఐఎం తొందరగా చేయి, ఇప్పటికే లేట్ అన్నది. సిపిఐ తొందరగా చేయి, లేట్ అన్నది. బీఆర్ఎస్ ఇప్పటికే ఆలస్యమైంది అన్నది. బీజేపీ ఆలస్యమైంది అన్నది. కాంగ్రెస్ మేమే చేస్తామని అన్నది. ఇక మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకొని చూద్దాం. మీ మాటకు విలువ లేదు. కారణం ఏంటంటే మీరు దోసుకునే వాళ్ళని అర్థమైపోయింది అందరికీ. మీ మాటలకు విలువ లేదు, మీరు దోసుకునే వాళ్ళందరూ అర్థమైపోయింది. అదే సమయంలో వర్గీకరణ పోరాటాన్ని అణచడానికి ప్రయత్నం చేసిండు కదా, వర్గీకరణ పోరాటాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు కదా. మాదిగ జాతికి, వర్గీకరణ కోరుకునే శక్తులకు, వర్గీకరణ వ్యతిరేకించే మాలలు క్షమాపణలు చెప్పాలా. వర్గీకరణ వ్యతిరేకించే మాలలకు క్షమాపణ చెప్పాలని మీ తప్పని. ఎందుకు క్షమాపణ చెప్పాలంటున్నానంటే, మేము వర్గీకరణ కోరుకునే పోరాటంలో మాలల చేత చంపబడ్డాం. మాల స్వార్థపరులు మాదిగ దండోర ఉద్యమకారులను చంపారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో. మాలమానాడు కార్యకర్తలు, నాయకుల చేత మేము దాడులకు గురైనాం. సాధారణ మాదిగ కార్యకర్తల నుంచి మొదలుకుంటే నా వరకు వాళ్ళ చేతిలో దాడులకు గురైనాం. అవమానాలు పడ్డాం, బెదిరింపులకు గురైనాం, దాడులకు గురైనాం, వాళ్ళ చేతిలో చంపబడ్డాం. ఇప్పుడు న్యాయమే గెలిచింది, అంతిమంగా న్యాయమే గెలిచింది. ఇప్పుడు దాడులు చేసిన వాళ్ళు కదా క్షమాపణ చెప్పాల్సింది, హత్యలు చేసిన వాళ్ళు కదా క్షమాపణ చెప్పాల్సింది, బెదిరించిన వాళ్ళు కదా క్షమాపణ చెప్పాల్సింది. ఓకే, వర్గీకరణ ఎట్లా జరుగుతుందో చూస్తామని
వేదికల మీద తొడలు కొట్టిన వాళ్ళు కదా క్షమాపణ చెప్పాల్సింది. మీసాలు మెలేసిన వాళ్ళు కదా క్షమాపణ చెప్పాల్సింది. తొక్కుకుంటా పోతాం, వర్గీకరణ కోరితే తొక్కుకుంటా పోతాం అన్నోళ్ళు కదా క్షమాపణ చెప్పాల్సింది. వర్గీకరణ కోరుకుంటే కృష్ణమాదిగ లాంటి వాళ్ళను రాళ్లతో కొట్టి చంపుతామన్నోళ్ళు కదా క్షమాపణ చెప్పాల్సింది. క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? న్యాయమైన పోరాటం మీద ఇష్టానుసారం మాట్లాడిన వాళ్ళు, దాడులు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, బెదిరించిన వాళ్ళే మాదిగలకు ఉద్యమానికి క్షమాపణ చెప్పాలా. బహుశా వాళ్ళకు క్షమాపణ చెప్పే అంత నీతి నిజాయితీ లేదు, వాళ్ళకు స్వార్థం తప్ప. ఇక్కడ కారం చెడులో మాదిగలు చంపబడితే దానికి నాయకత్వం వహించింది మాల నాయకులు. చుండూరులో చంపబడితే, మాలా మాదిగలు చంపబడితే దానికి నాయకత్వం వహించింది మాలలు. మరి లక్ష్మీపేటలో మాలలు చంపబడితే దానికి న్యాయం జరగాలని పోరాటంలో నాయకత్వం వహించింది మాదిగ దండోరే. నీకు కష్టం వచ్చినప్పుడు మేము కూడా ఉన్నాం, మీరు ఇబ్బందులు పడ్డప్పుడు మేము కూడా ఉన్నాం, అవమానాలు పడ్డప్పుడు మేము కూడా ఉన్నాం, బెదిరింపులు గురైనప్పుడు మేము కూడా ఉన్నాం. ఇక్కడ కొంతమంది దళిత నాయకులు ఆనాడేదో దళితుల కోసం నడిచినమని చెప్పిన నాయకులు ఇంత వివాదం ఇంట్లో జరుగుతుంటే, ఇంత ఘర్షణ జరుగుతుంటే, తెలుగు నేల మీద ఇంత ఘర్షణ పుట్టే వాతావరణం ఉంటే ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో అని చెప్పి మాట్లాడే, బహిరంగ మాట్లాడే నిజాయితీ లేని వాళ్లకు ఎవరు క్షమాపణ చెప్పాల్సిన కర్మ లేదు, వాళ్ళే మాకు క్షమాపణ చెప్పాలా. ఎవరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే మాకు క్షమాపణ చెప్పాలా. ఏడ పడుకున్నారు ఈ దళిత లీడర్లు? ఏ ఇంట్లో పడుకున్నారు? ఏ బంగ్లాలో పడుకున్నారు? తెలుగు నేల మీద 30 ఏళ్ల ఉద్యమం జరుగుతుంటే, న్యాయమని అన్ని పార్టీలు ఒప్పుకుంటే, న్యాయమని కమిషన్లు ఒప్పుకుంటే, న్యాయమని రాష్ట్రపతులు ఒప్పుకుంటే, వర్గీకరణ న్యాయమని ప్రధానమంత్రులు ఒప్పుకుంటే, వర్గీకరణ న్యాయమని సుప్రీంకోర్టులు ఒప్పుకుంటే, 58 కులాల్లో 59 కులాల్లో 58 దళిత కులాలు న్యాయమని ఒప్పుకుంటే, వర్గీకరణ వ్యతిరేకించే మాలల్ని తప్పని మాలలకు నాయకత్వం వహించే లీడర్లకు సోయి లేకుండా పోతే, మరి దళితులకు నాయకత్వం వహించినామని చెప్పే ఆ లీడర్లు ఇప్పుడు ఎక్కడ పడుకున్నారు? దళితులకు మేము నాయకులం అని చెప్పి గతంలో మాట్లాడిన లీడర్లు ఎందుకు ఇంట్లో పడుకున్నారు? అంటే న్యాయాన్ని సమర్థించలేని స్వార్థపరులు కాబట్టి మౌనంగా ఉన్నారు. అట్లాంటి స్వార్థపరులకు ఎవరికైనా మాదిగ జాతి బిడ్డలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళే మాకు క్షమాపణ చెప్పాలి. ఆ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, ఏది ఏమైనా దళితుల్లోనే 3 అతిపెద్ద జనాభా గల నా నేతకాని వర్గానికి ప్రత్యేక గ్రూప్ కేటాయించడంలో, మహర్లను కలిపి ఇంకో 2, 3, 4, 5 కులాలను కలిపి ప్రత్యేక గ్రూప్ కేటాయించడంలో ప్రభుత్వం ముందుకు రాకపోతే నా నేతకాని వర్గం పక్షాన్ని నిలబడే పోరాటం చేసే బాధ్యత మేము తీసుకుంటామనేసి కూడా గుర్తు చేస్తున్నాం. ధన్యవాదాలు. వర్ధిల్లాలి మాదిగ నేతకానుల ఐక్యత.